హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నా డే రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయాన్కి ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేశాను, స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ ఏం ఫుడ్ పెట్టాను, అండ్ అయాన్తో కలిసి స్కూల్కి వెళ్ళాము. ఎందుకు ఏంటి అనేది వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ అయాన్ స్కూల్లో క్రీడో యాక్టివిటీ ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఇంట్లో బయట క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని ఫ్లవర్స్ తెంపడానికి వచ్చాను, దేవుడికి పెట్టడానికి. ఇక్కడ ఫ్లవర్స్ తెంపడానికి ఆర్యన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెంపేసి దేవునికి ఫ్రెష్ అయిపోయి దేవునికి అయితే దీపం పెట్టుకున్నాను. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఆయనకి ఈరోజు స్కూల్ ఉంది, చాలా ఎర్లీగా రమ్మన్నారు. స్కూల్లో క్రీడో యాక్టివిటీ ప్రోగ్రామ్ ఏదో ఉందంట, పేరెంట్స్ని కూడా రమ్మన్నారు. నేను చిన్నోని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది. సో అందుకే ఫాస్ట్గా ఇడ్లీ పెట్టేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఆ తర్వాత బెండకాయ టమాటా కర్రీ చేద్దామనేసి బెండకాయలు అయితే తీసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2 తమలపాకులు, ఒక చిన్న అల్లం ముక్క, 2 ఎల్లిపాయలు, హనీ వేసి తీసుకుంటున్నాము. చాలామంది ఆయుర్వేదిక్ నిపుణులు అయితే వీడియోస్లో చెప్తున్నారు కదా, ఇది హార్ట్కి చాలా మంచిది అనేసి, కాస్తైనా క్లీన్ అవుతుంది అనేసి మేమైతే ఖచ్చితంగా తీసుకున్నాము. ఖచ్చితంగా అంటే డైలీ తీసుకోవట్లేదు, మాకు కుదిరినప్పుడు అయితే కంపల్సరీ తీసుకున్నాము. హెల్త్ కేర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ కదా. ఇంకా బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే అయాన్కి ఈరోజు క్రీడా యాక్టివిటీ మీద ప్రోగ్రామ్ ఉందన్నమాట. అసలు క్రీడా యాక్టివిటీ త్రోతి పిల్లలకు ఎలా నేర్పిస్తున్నారు అనేది ప్రోగ్రాము. సో పేరెంట్స్ని కూడా రమ్మన్నారు, కంపల్సరీ వాళ్ళకు కూడా తెలియాలి కదా మేము ఎలా నేర్పిస్తున్నాము, బేసిక్స్ అనేవి, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేసి మమ్మల్ని అయితే కంపల్సరీ రమ్మన్నాడు. ఇంకా ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఆయనకి స్నాక్స్ బాక్స్లోకి అయితే ఈరోజు వాటర్ మిలన్ పెడుతున్నాను. వాటర్ మిలన్ నిన్న తీసుకొచ్చారనమాట ఆర్గానిక్ షాప్లో, అండ్ హనీ కూడా తీసుకొచ్చారు. ఒకసారి వెళ్తే ఆర్గానిక్ అన్నీ ఒకటేసారి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ హనీ అయితే కంపల్సరీగా ఆర్గానిక్దే తీసుకుంటాము. ఇంకా వెళ్ళాం కదా అనేసి ఇక్కడ వాటర్ మిలన్ బాగా ఫ్రెష్గా అనిపించింది. వాటర్ మిలన్లో కూడా చాలా కెమికల్స్ వస్తున్నాయి కదా, కలర్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు బాగా. కలర్ అయితే ఇలా టిష్యూతో చూస్తే కలర్ ఇలా వచ్చేస్తుంది, యాక్చువల్గా అలా రావద్దు. ఇంకా ఇది కూడా ఒకసారి చెక్ చేసాము, ఇది కానీ దీంట్లో కలర్ అయితే ఏం వేయలేదు, చాలా ఫ్రెష్గా ఉంది. పిల్లలకు ఏదైనా పెట్టాలి అంటే చాలా భయంగా పెట్టాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఏది పెట్టాలన్నా అది ఎంతవరకు కెమికల్, ఎంతవరకు ఫ్రెష్ది అనేది తెలియట్లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు మొక్కలను పెంచుకొని చాలా ఫ్రెష్గా ఇంట్లో యూజ్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అండి. నాకైతే ఆ చాయిస్ లేదు, నాకు చాలా ఇష్టం మొక్కల్ని పెంచుకోవాలని, కానీ నాకు చాయిస్ లేదు. నాకు 2 పిల్లలు, ఇంకోటి చిన్నగా ఉన్నాడండి, అంటే 1.5 year వానికి. ఎక్కడ మొక్కల్ని తెంపేస్తాడో అనేసి నేను మొక్కలను అయితే పెంచుకోవట్లేదు ప్రజెంట్. వాడు ఇంకో 1 yearకి వచ్చాక అయితే గార్డెనింగ్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము, అక్కడ టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట. అలా ఒక 10-15 minutes డైలీ లైఫ్లో మనం కొంచెం గార్డెనింగ్కి టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ టమాటాలు కూడా యాడ్ చేశాను. బెండకాయలు అయితే ఒక 50% వరకు ఉడికాయి. ఇంకా టమాటా కూడా యాడ్ చేసి టమాటాలు కూడా ఉడికించేసుకుంటున్నాను. ఇంకా ఆపిల్ కూడా పైన లేయర్ మొత్తం కాస్త నైఫ్తో అలా తీసేసి ఆపిల్ పెట్టేస్తానండి, పీసెస్ చేసి అయితే పెట్టాను. అండ్ దాంతోపాటు ఒక పైనాపిల్ కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఈ 3 fruits అయితే ఈరోజు అయాన్ స్నాక్స్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. డైలీ లైఫ్లో ఫ్రూట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత బిజీగా ఉన్న పిల్లలకు ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళు వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. మనము డైలీ వాళ్ళతో ఉండలేము, అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకు ఎంతో కొంత వాటర్ క్వాంటిటీ అనేది వెళ్తుంది. స్నాక్స్ బాక్స్ చూసారు కదా, వాటర్ మిలన్, యాపిల్ అండ్ పైనాపిల్ ఈ 3 పెట్టేశాను. ఆయన కూడా హ్యాపీగా తింటాడు, వానికి చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే. ఈలోపు ఇడ్లీలు కూడా అయిపోయాయి, ఎంత బాగా వచ్చాయి చూడండి, చాలా మెత్తగా అయితే వచ్చాయి. ఇంకా ఆయానికి ఇడ్లీ చట్నీ వేసేసి పెట్టేస్తాను. చట్నీ లేని అస్సలు తినడండి వాడు. అండ్ దాంతోపాటు అవిసె కారం కూడా వేస్తాను. కర్రీ అయితే ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాను, బాగానే ఉడికింది. తర్వాత ఉప్పు, కారం, మసాలా కొద్దిగా యాడ్ చేసేసి
ఒక 5 మినిట్స్ ఉంచేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా అయ్యింది. ఇంకా అయాన్కి ఇక బెండకాయ కర్రీనే పెట్టేస్తాను. అయాన్ అయితే ఫస్ట్ స్కూల్కి పంపించేసి వచ్చారు మా వారు. ఆ తర్వాత నేను బుడ్డోనికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్నాక్స్ బాక్స్ అయితే పెట్టుకున్నాను. యాపిల్స్, చెకోడీలు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. డైపర్లు అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాను, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పెట్టకుండా ఉండాలని. ఆ తర్వాత నేను, బుడ్డోడు, మా వారు అందరం రెడీ అయ్యి స్కూల్కి అయితే బయలుదేరాము. ఆర్యన్ అయితే బయటికి వెళ్ళడం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో కంటే బయట టైం స్పెండ్ చేయడానికి కానీ అండ్ సతాయించడండి అసలు బయట, కానీ ఇంట్లో ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు. ఆర్యన్ని తీసుకొని స్కూల్కి వెళ్తే అయాన్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు. అదే చూస్తున్నాము. స్కూల్కి అయితే వచ్చేసాము. ప్రోగ్రామ్ పేరు అయితే పేరెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. క్రీడో యాక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో దాని గురించి అయితే పేరెంట్స్ అందరినీ కంపల్సరీ రమ్మన్నారు. లాస్ట్ టైం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆర్యన్ని రెడీ చేసుకుని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈసారైనా తొందరగా వెళ్దాము అనేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళాము. పేరెంట్స్ అందరూ ఆల్రెడీ వచ్చున్నారు, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ అయితే వెల్కమ్ సాంగ్తో స్టార్ట్ చేశారు. పిల్లలు ఎంత ముద్దుగా చేశారు అసలు. ఈ వయసులో అయితే ఇలా చేసినా కూడా చాలా క్యూట్గా ఉంటుంది, కానీ పిల్లలు చాలా బాగా చేశారు. ఈ ప్రోగ్రామ్ వల్ల ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ వల్ల పిల్లలకి ఏం చేస్తుంది. నిజంగా మనకు అనగానే ప్రతి స్కూల్లో కూడా పెట్టాలని. సో మనకి ఏంటంటే నర్సరీ ఎల్కేజీ మన పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నాకు నర్సరీ టీచర్స్ గా చదువుతున్నా లేదు కదా, నా బాబుకి ఒక లెటర్ ఐడెంటిఫికేషన్, ఆ సౌండ్స్ వస్తే వాడు ఏ వర్డ్ గా చదివితే సెంటెన్సెస్ కూడా క్రియేట్ చేసేవాడు. ద సేమ్ రూల్ వీఆర్ అప్లైయింగ్ ఇన్ ద క్రీడో యాజ్ వెల్. మనం క్రీడోలు ఏంటంటే పిల్లలకి వీఆర్ మేకింగ్ దెమ్ టు లర్న్ ఫోనిక్ సాంగ్స్ తోటి స్టార్ట్ చేస్తాం. నాకేంటంటే ఒక రెగ్యులర్ ప్రాబ్లం పేరెంట్స్ దగ్గర చెప్తుంది ఏంటంటే బాబు ఇవి కూడా నేర్చుకుంటాడు అనేసి. ఉంటుందా ఉంటుంది కదా. అదే ఎల్కేజీ పేరెంట్స్ ఉన్నారు, యూకేజీలో ఏం నేర్చుకుంటారు. కెన్ యూ ప్లీజ్ షో మీ చెస్ట్ అండ్ స్టమక్? షో ఇట్ టు పేరెంట్స్. This is chest and stomach. Okay, can you please show me arm? Orange. Can you please show me gray now? Gray color. Okay, what is this material name? Metal. Yes. So in this tube, can you please show me which one is narrow? Show me narrow. Show it to parents. What is that? Narrow. Can you please show me wide? Wide. Yes. So ఇక్కడ ఏంది పిల్లలు ఆ మెటీరియల్ తోటి వైడ్ అంటే ఎలా ఉంటది, నారో అంటే ఎలా ఉంటది అనేది నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్.